పాణి, పంచభట్ల సారంగపాణి. పేరు చూసి నవ్వుకోవచ్చు, వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. 20 ఏళ్లగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం 4 ఏళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు. మేమేంటో మాకు చూపించాడు. లైఫే ఒక రన్నింగ్ రేస్. మనం స్పీడ్గా పరిగెత్తకపోతే పక్కవాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. అంతెందుకు, పుట్టడానికి కూడా 300 మిలియన్ స్పర్మ్స్ తోటి పోటీ పడి గెలవాలి. 1980 పొద్దున 10:20కి నేను పుట్టాను. 10:21కి మా నాన్న డిసైడ్ చేశాడు. మాకు ఇంజనీర్ పుట్టాడు, వెంకటరామకృష్ణ బిఈ. అండ్ మై ఫేట్ ఇస్ సీల్డ్. నేనేం అవ్వాలనుకుంటున్నానో నన్నెవరు అడగలేదు. శనక్కాయల నిఖిల్, వెంకటరామకృష్ణ, పంచపట్ల సారంగపాణి. రూమ్ నంబర్ 34. రా వెళ్దాం. నా పేరు మరగతమణి, ఎంఎం. ఇక్కడున్న ఇంజనీర్లందరూ నన్ను మిల్లీమీటర్ అని పిలుస్తారు. టీ కాఫీ తీసుకురావడం, బట్టలు ఉతకడం, అయన్ చేయడం, అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే. కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి. ఫిక్స్డ్ రేట్, నో బార్గింగ్. ఏ మిల్లీమీటర్, ఒక్క నిమిషం. ఫోటో తీస్తున్నారా? తీయండి తీయండి. ఇది కిలోబైట్, ఇది మెగాబైట్, ఇది వాళ్ళ అమ్మ జిగాబైట్, బట్ నథింగ్ బైట్. సరస్వతి నమస్తుభ్యం వరదే కరిష్యామి సిద్ధిర్భవతు. హాయ్ వెంకట్. నా పేరు నిఖిల్. వరదే కామరూపిణి. గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నారు. హే మిల్లీమీటర్, నీ మీటర్ అంతా? 1 కిలోమీటర్ కి 1 బ్యాగ్ కి 2 రూపాయలు, 2 బ్యాగులకి 2 కిలోమీటర్లకి 8 రూపాయలు. ఇదిగో చిల్లర నువ్వే ఉంచుకో. ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు. సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాలేని రాయరేసుకోవడం మర్చిపోకు. అరంభం బం ఆరంభం అబం బం బం ప్రారంభం అరంభం బం. సీనియర్స్, చెప్పింది చేస్తే స్నేహం, చెయ్యకపోతే కోపం. వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాళ్ళ మీద పడ్డా, కానీ మాకు దొరికింది పాణి స్నేహం. ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశాను. ఏంట్రా వస్తున్నాడు కొత్త పక్కరా? అన్నా రానా 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 రానా. నమస్తే అన్నో. తమ్ముడు నీ పేరేంట్రా? పంచభట్ల సారంగపాణి. ఇదేం పేర్రా పంచభట్ల? సినిమాలో పాటలు రాస్తారే భాస్కర్ భట్ల, ఆయన తాలూకు అనుకుంటా. సరే సరే, బాసుకు ప్యాంట్ ఇచ్చేయమ్మా. చెప్తున్నాడుగా, తీయమ్మా. తమ్ముడు తీ. నీకేమన్నా చెవుడా? ఏంట్రా పొగరు? కాంచనగంగా చల్లగా ఉందా? తడి ప్యాంటుతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది. తీ. ఏంటి నువ్వు క్రిస్టియన్ బా? సార్ చెప్పరా ఇడికే? ఏం చేయాలి చెప్పరా? టేక్ ఆఫ్ యువర్ ప్యాంట్స్ మ్యాన్ ఆర్ హెల్ప్ ఇస్తాను యూ. అవును, నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు? ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్, స్టడీడ్ ఇన్ కాలిఫోర్నియా, సో లిటిల్ స్లో ఇన్ తెలుగు. ఇక్కడేమీ తొందర లేదు, నువ్వు తెలుగులోనే చెప్పించావు. నో ప్రాబ్లం, ఐ హావ్ ఏంటి అప్పుడే ప్యాంట్లు వేశారు? ఇవ్వండి. తక్షణమే దిగువస్త్రములు తొలగించండి, లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయుదురు. మూత్రాభిషేకమా? ఏంట్రా ఇది? ఇదే తెలుగురా? డిక్షనరీ తెలుగురా బావా. ఈడేంట్రా? రేయ్ రారా, బయటికి రారా. నువ్విప్పుడు బయటికి రాలేదనుకో, బిడ్డ నీ తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను. 10 అంకెలు లెక్క పెడతాను. నువ్వు బయటికి రాలేదనుకో, ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే వంటేలు పోస్తా. 1
2 3 4 5 6 7 ఎవరాదే? గురుజీ యు ఆర్ గ్రేట్, మమ్మల్ని ఆశీర్వదించండి. సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. 8th స్టాండర్డ్ ఫిజిక్స్ లో చదివాను. పాణి అప్లై చేశాడు. డాక్టర్ విరూపాక్ష సుందరం, ఐఈసీ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ అని పిలుస్తారు. వైరస్కి ప్రతిదానిలో పోటీయే. పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు. పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే టైం సేవ్ చేయడానికి షర్ట్కి బటన్స్ పెట్టుకోడు, వెల్కోడు. టై కట్టుకోడు, పెట్టుకుంటాడు. భారతంలో అర్జునుడు, శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో 2 చేతులు వాడే సవ్యసాచి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు. లంచ్ తర్వాత ఎగ్జాక్ట్ గా 7:30 నిమిషాలు పవర్ నాప్. ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం, ముక్కులో వెంట్రికలు కట్ చేయడం, షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్కి స్ట్రిక్ట్ ఆర్డర్. వైరస్ గుడ్లు తీసుకొస్తున్నాడు, అందరూ బయటకు వచ్చి నుంచండి. రండి రండి రండి. ఏంటిది? కుక్కు సార్, ఇది కుక్కు స్నాక్స్ సార్. రాంగ్. కోయిల ఎప్పుడు గూడు కట్టారు. కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా? కాకుల గూట్లోనే గుడ్లు పెడుతుంది. ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు? శకునమే సరిగ్గా లేదే. కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా? గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసేస్తాయి. కాంపిటీషన్ ఓవర్. ద లైఫ్ బిగిన్స్ విత్ మర్డర్. దట్స్ ఇట్స్ నేచర్. కంపీట్ ఆర్ డై. మీరు కూడా ఈ కోయి లాంటి వాళ్ళే. ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు. డోంట్ ఫర్గెట్, ప్రతి సంవత్సరం ఐఈసీకి 4 లక్షల అప్లికేషన్స్ వస్తాయి, కానీ అందులో 200 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. యూ అదర్స్ ఆర్ బ్రోకెన్ ఎగ్స్. మా అబ్బాయి, మై ఓన్ సన్, 3 సంవత్సరాలు అప్లై చేశాడు. ప్రతిసారి కాకి గుడ్లా మిగిలిపోయాడు. రిమెంబర్, లైఫ్ ఇస్ రేస్. మీరు వేగంగా పరిగెత్తాలి, లేకపోతే వెనక్కున్నవాడు మిమ్మల్ని తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. లెట్ మీ టెల్ యూ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఆస్ట్రోనాట్స్ పెన్. స్పేస్ లో గ్రావిటీ లేనందువల్ల బాల్ పాయింట్ పెన్, ఫౌంటైన్ పెన్ ఇవేవీ పనిచేయవు. సో కొందరు సైంటిస్టులు ఎన్నో $1 మిలియన్ ఖర్చు పెట్టి ఈ స్పేస్ పెన్ ని కనిపెట్టారు. దీంతో ఏ కోణంలోనైనా రాయొచ్చు, ఏ టెంపరేచర్ లోనైనా రాయొచ్చు. వన్ డే when I was a student, our director of institute called me. Mr. Virupaksha Sundaram. Yes, sir. Come here. நான் பயந்துட்டேன். அப்ப இந்த பேனாவை என்கிட்ட காமிச்சு. This is the symbol of excellence. దీన్ని నీకు ప్రైజ్ గా ఇస్తున్నాను. ఏ రోజైతే నువ్వు నీలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ని చూస్తావో ఆ రోజు వాడికి ఇది ఇవ్వు అన్నా. 32 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. ఇంతవరకు నాలాంటి ఒక స్టూడెంట్ నాకు కనిపించాలి. అట్లీస్ట్ ఈ బ్యాచ్ లోనైనా ఈ పెన్ను ఎవరైనా దక్కించుకోగలరా? సార్ గుడ్. హ్యావ్ సమ్.
ఏంటి నీకు సెపరేట్ గా నోటీస్ బోర్డు పెట్టాలా? సార్ నాకు డౌట్ సార్. అడిగి. సార్ స్పేస్ లో పెన్ రాకపోతే పెన్సిల్ని ఉపయోగించి ఉండొచ్చు కదా, ₹2 సరిపోయేది. అందరూ వెళ్ళచ్చు, వెళ్ళండి వెళ్ళండి.